ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, అది మే 4న లేక 5న ఎప్పుడు అని, ఈ నెల నామం ఏమిటో, పీఠం పేరేమిటో, పూజా సమయాలు ఏమిటో, ఏం నైవేద్యం సమర్పించాలో, అలాగే చంద్రోదయ సమయం ఏమిటో, కొత్తగా ప్రారంభించేవారు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితిథి. ఈ చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి అని అంటారు. ఇంతటి పవిత్రత గల సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని పిలుస్తారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసం మే నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసంలో చతుర్థి తిథి అనేది మే 4 సోమవారం రాత్రి అంటే మే 5 తెల్లవారుజామున 3:09 ప్రారంభమై మే 5 రాత్రి తెల్లవారుజామున అంటే మే 6 తెల్లవారుజామున 5:12 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నదండి. అయితే సంకటహర చతుర్థి వ్రతాన్ని రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి రాత్రి వేళల్లో చవితి తిథి అనేది మే 5వ తేదీన ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి అనేది మే 5 మంగళవారం రోజున జరుపుకొనున్నాము. ఎప్పుడైనా సంకటహర చతుర్థి అనేది మంగళవారం రోజు వస్తే దాన్ని విశేషంగా అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. ఈ రోజున పీఠం శ్రీచక్ర పీఠంగాను, నామం చనక్ర రాజా ఏకదంత గణపతి అనే నామంతోనూ స్వామివారిని కొలనున్నాము. ఈ రోజున వీలైనన్ని ఎక్కువసార్లు ఓం శ్రీ చనక్ర రాజా ఏకదంత గణపతియే నమః అనే నామాన్ని ఎక్కువసార్లు ఉచ్చరిస్తే ఎంతో మంచిది. చంద్రోదయ సమయం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మే 5 మంగళవారం రాత్రి 9:45 ఉందండి. మంగళ గ్రహానికి అంగారక అనే మరో పేరు ఉంది. అంగారక నుండి అంగారకి అనే పదం ఉద్భవించింది. అంగారకుడు శక్తికి, బలానికి, క్రమశిక్షణకి, ధైర్యానికి, కర్మఫలానికి ప్రతీక. కృష్ణపక్షంలోని 4వ రోజు మంగళవారంతో కలిసినప్పుడు సాధారణ సంకష్టి చతుర్థితో పోలిస్తే ఈ రోజున ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజున చేసేటువంటి ఉపవాసాలు, ప్రార్థనలు, పూజలు అనేక రెట్ల ఫలితాలను ఇస్తాయని నమ్మకం. అందుకే ఎవరైనా కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అని అనుకునేవారు ఈ అంగారక సంకటహర చతుర్థి రోజు ప్రారంభిస్తే ఎంతో మంచిది. ఏ విషయంలోనైనా తీవ్రమైన ఆటంకాలు, పదే పదే వైఫల్యాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక అస్థిరత, న్యాయపరమైన చిక్కులు, వృత్తి, వివాహంలో జాప్యాలను ఎదుర్కొంటున్న భక్తులకు ఈ అంగారక చతుర్థి
ప్రత్యేకంగా చేసుకుంటే ఎంతో మంచిదని పండితులు సూచిస్తున్నారు. సంకటహార చతుర్థి రోజున గణేశునికి దర్బలను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహార చతుర్థి రోజున ఓం గణ గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.